ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పర్యటనకు వచ్చేవాళ్ళు పర్యటనకు వస్తున్నారు. మొత్తం మీద ఎందుకో ఒకసారిగా కదలిక ఏదో మొదలైంది. ఆ కదలిక కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడానిక, లేకపోతే అధినేతకి జ్వరం వచ్చి బెంగళూరులో పడుకున్నారు, ఆయన హెల్త్ బాగాలేదని. కాబట్టి మరి వీళ్ళు కూడా 5-6 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఏం లేదు. సో అక్కడి నుంచి ఏమన్నా అందరికీ ఏం తిని పడుకుంటున్నారా అలాంటి వార్నింగ్లు ఏమైనా వచ్చినాయో తెలియదు. కానీ వరుసగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ వస్తున్నారు, బయటకు వచ్చి తిడుతున్నారు. కొందరికేమో ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయి, కొందరికేమో రాజ్యాంగం గుర్తొస్తుంది, కొందరికేమో భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తొస్తుంది, కొందరికేమో పోలీసుల నైతికత గుర్తొస్తుంది. రకరకాలుగా కొందరికైతే రాయలసీమ ప్రాజెక్టుల మీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక భోగాపురం మీద చేసే రచ్చ ఆఫ్కోర్స్ ఈ 2 రోజులుగా నేను పెట్టిన డిబేట్లతో వాళ్ళకి సీన్ అర్థమై దాని మీద సైలెంట్ అయ్యారు. ఎందుకంటే దొరికిపోయిన తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళ పప్పులు ఉడికేలా లేవు. భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించిన క్రెడిట్ కొట్టేయడానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అది దొరికిపోవడంతో ఇక దాన్ని వదిలేసి ఇటుపడ్డారు. ఇక సో వీళ్ళంతా ఎందుకు ఒక్కసారిగా ఈ రకంగా రోడ్డు ఎక్కుతున్నారు అనేది ఒక కీలకమైన అంశం. అలాగే వాళ్ళు మాట్లాడుతున్న ఇష్యూస్ కూడా ఏమాత్రం వాళ్ళకి పోసగవు. ఏదో అంటారే, అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు ఉండాలంట. అట్లా చెప్పగలరు అబద్ధాలు వైసీపీ వాళ్ళు. కానీ జనం ముందు ఈ ఆటలు సాగవు. ఎంత పకడ్బందీగా, ఎంత శిక్షణతో, ఎంత ట్రైనింగ్ తీసుకుని, ఎంత స్క్రిప్టెడ్ అబద్ధాలు చెప్పినా జనం ముందు ఇక ఆటలు సాగవు. ఎందుకంటే జనానికి అర్థమైపోయింది. ఆ అర్థమైపోయిన నేపథ్యంలో ఇంకా అబద్ధాలు చెప్పి ఏదో చేసుకోవాలనుకోవడం అంత పెద్దగా రక్తి కట్టదేమో. ప్రాజెక్టులతో పాటు రోజా గారేమో పోలీసుల్ని తిట్టారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారంటారు, వాళ్ళకి సిగ్గు లేదంటారు. చంద్రబాబు నాయుడు అండ్ అనిత ఇద్దరు సిగ్గుపడాలి అంటారు. మరి ఎందుకో పోలీసుల నైతికత మీద, పోలీసుల కర్తవ్య నిర్వహణ మీద రోజా గారికి ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి, వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు, ఇంటిగ్రిటీ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి లా భాషతో ఒక పోలీస్ ఆఫీసర్ని తిట్టిన రోజా గారు ఇప్పుడు వచ్చి పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. లా భాషతో ఆమె తిట్టిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా చాలా ఉన్నాయిలే, ఒకటి కాదు. ఆమె ఒక్కతే కాదు, చాలామంది పోలీసుల్ని మాట్లాడిన వాళ్ళే. అసలు పోలీసుల్ని ఎలా వాడుకున్నారో కూడా చూసాం మనం. అలాంటి పోలీసుల గురించి మాట్లాడితే ఇంకా అంతకంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. కాకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? అలాగే ప్రాజెక్టుల మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు. అసలు ఏదో జరిగిపోయింది అని చూపిస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఏమో కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకేంటండి, నాకు తెలియదు, నాకు అవసరం ఏముంది దాంతో అని మాట్లాడిన మంత్రి ఒక ఆయన కాపర్ డ్యామ్ గురించి. ఇంకొక ఆయన ఏమో గన్ను ముందా, బుల్లెట్ దిగిందా లేదా, ఇట్లా మాట్లాడిన మంత్రి ఒక ఆయన. వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఇరిగేషన్లో ప్రాజెక్టులు కొట్టుకుపోతే కనీసం మృతదేహాల వెలికితీత కూడా పూనుకోని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంతమంది కొట్టుకుపోయారో, ఎక్కడ పోయారో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏది ఈ 1.5 yearలో ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేయలేదంట. ఈ 1.5 yearలో ఈ గొప్ప గొప్ప కబుర్లు చెప్పే నాయకులందరూ మరి వాళ్ళ 5 ఏళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళే చెప్పాలా. వాళ్ళు చెప్పకపోతే ఇప్పుడు డిబేట్లో చెప్పే నాయకులు చెప్తారు. ఇక లోకేష్
లోకేష్ మీద ఒక ఆయన విపరీతంగా మాట్లాడేసాడు ఇవాళ, పెడబొబ్బలన్నమాట. అసలు సోషల్ మీడియా మీద రివ్యూ చేయడానికి లోకేష్కి ఏమి హక్కు ఉంది అనేది ఆయన వేసిన ప్రశ్న. ఆయన ఐటీ మంత్రి అండి, హోంమంత్రే రివ్యూ చేయాల్సిన అవసరం లేదు, డీజీపీఏ రివ్యూ చేయాల్సిన అవసరం